జయశ్రీ కుసుమహరనాథ్. కుసుమహరనాథ మహాప్రభుని హృదయామృతము పాగల్ హరనాథ్ లేఖావళి 4లో 1వ భాగము 14వ లేఖ. నాయనా పద్మలోచన బాబు, మీ ఉత్తరం చదివినప్పుడు ఉరిమినంతగా కురియదు అనే పూర్వపు సామెత గుర్తు వచ్చింది. బాబా, నేనొక మోసగాడిని. ఈ రోజులలో మోసం చేయకుండా ఉండటం క్షేమకరం కాదని గ్రహించి ధర్మం నెపంతో పొట్టను బాగా నింపుకుంటున్నాను. లోకంలో మత విషయంలో గ్రుడ్డి నమ్మకం కలవారిని ఏమార్చేందుకు ప్రస్తుతం ఉన్న మంచి అవకాశాలు ఇక ముందు కలుగబోవు. అందుకనే ఇప్పుడు రవంతైనా కష్టం లేకుండా పొట్ట నింపుకుంటున్నాను. బాబా, మీరు కృష్ణ భక్తులు, అందుకే మాయా మర్మం తెలియని సహజంగా తిన్ననైన వారు. అందుకే మామూలు మాటలతోనే మిమ్మల్ని మరపించవచ్చు. నాయనా, జీవులు తమ పూర్వ కర్మలను అనుసరించియే ఈ జగత్తులోనికి పదే పదే వస్తుంటారు. వచ్చిన వారు తమ తమ కర్తవ్యాలను మరచిపోయి కష్టాల పాలవుతారు. ఈ పర్యాయమైన ఆ మరపు రాకుండునుగాక. హరిభజన చేసేందుకే ఈ ప్రపంచంలోనికి వచ్చాం. అలా చేసి వెళ్ళిపోతే సుఖదుఖమయమైన ఈ ప్రపంచంలో అనుభవించాల్సింది మరేమీ మిగలదు. బాబా, నేను మునిగి ఉన్నాను. అందువలన మీరు నా మృతదేహాన్ని ఆశ్రయించుకొని ఏ బాధ లేకుండా ఈ భవసాగరాన్ని తేలికగా దాటుకొని పొండి. ఇదే నా కోర్కె, నా ప్రార్థన. నాయనా, ఈ జగత్తునకు నియంత ఒక్కడే. ఆయనను శక్తి అనండి, శివుడే అనండి, విష్ణువే అనండి. మీ హృదయానికి నచ్చిన ఏదో ఒక పేరుతో పిలవండి. దానివలన ఏమాత్రమూ నష్టం లేదు. కానీ ఆయనను మరచిపోవడం ఏమాత్రమూ యుక్తియుక్తం కాదు. ఏ పేరు పెట్టి పిలవాలని నీకు మనసైతే ఆ పేరే పెట్టి పిలువు. బాబా, నీకు నాకు ఏ విధమైన భేదము లేదు. ఒకవేళ భేదము ఉన్నదంటే అది కేవలం శరీరంలో మాత్రమే. అదేవిధంగా కాళీ, కృష్ణ, శివ, రామ అంతా ఒక్కటే. ఉన్న వ్యత్యాసం అంతా కేవలం రూపంలోనూ వికాసమానమైన శక్తిలోనూ మాత్రమే. వారిలో ఎవరెవరికి ఏ అవసరం ఉన్నదో దానిని బట్టి వారు తమ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. అందువలన వారి శరీరాలను దృష్టిలో ఉంచుకొని ప్రభుని గురించి ఆలోచిస్తే నీకు తేడాలు కనిపించవచ్చు. కానీ రూపాన్ని ప్రక్కన పెట్టి ఒక్కసారి ఆలోచించండి. అంతా ఒక్కరుగానే కనిపిస్తారు. బాబా, సూక్ష్మ దృష్టితో చూస్తే పైనున్న వైస్రాయ్ నుండి దిగువ స్థాయినున్న చౌకీదారు వరకు వారిలోనున్న రాజశక్తిలో తేడా ఏమీ లేదు. వారికి కేటాయించబడిన అధికారాలు, వారికి నిర్దేశింపబడిన కర్తవ్యాల వలన వారిలో కనిపించే శక్తిలో మాత్రం ఎక్కువ తక్కువ తేడా కనిపిస్తుంది. ప్రభుని శక్తియు స్వరూపములు అన్నీ కూడా అదే తీరున ఉంటాయి. అయినా కార్య అవసరాన్ని బట్టి వ్యక్తమయ్యే శక్తిలో తేడాలు ఉంటాయి. కనుక సర్వమునకు సర్వమైన ఆయనను కృష్ణుడే అను, రాముడే అను, కాళీయే అను. దాని వలన వచ్చేది లేదు, పోయేది లేదు. ఏదో రకంగా ఆయనను పిలవాలి, స్మరించాలి, అంతే. కేవలం నీళ్ళు నీళ్ళు అంటే
దాహం తీరదు, నీటిని త్రాగాల్సిందే. అదేవిధంగా నేను పాపిని, నేను పాపిని అని అరచినంత మాత్రాన ముక్తి లభించదు. ముక్తి కోసమని అహరహము ప్రభుని నామాన్ని స్మరించాల్సిందే. ప్రభునిలో ఉన్న శక్తి యొక్క రూపమే తల్లి, దేవి. ఆమె సెలవును, ముక్తిని ఇయ్యగలిగినప్పటికీ ఇయ్యదు. ఈ కారణంగానే ఆయన యొక్క పురుష రూపాన్నే ముక్తి కోసమై ధ్యానించుట ఉచితమైన పని. అంతేకాదు, ప్రభువునకు ఎన్నెన్నో రూపాలున్నాయి. వాటిలో కృష్ణ రూపాన్ని మించి పూర్ణతమమైనది ఏదీ లేదు. సముద్రాన్ని విడిచిపెట్టి నూతి కోసం వెతుకులాడటం దేనికి? ఆ రూపమే నీ ధ్యానమునకు, చింతనకు లక్ష్యమై ఉండాలి. ఆ మధుర నామమే నీ జపమాల అయి ఉండాలి. శక్తి మంత్రమే అయినా, శివమంత్రమే అయినా వాటన్నింటి రూపము కృష్ణుడే అయితేనే మనోరమంగా, ఉల్లాసకరంగా ఉంటుంది. దేవతా రూపాలను అన్నింటినీ గమనించి చూస్తుంటే కృష్ణ రూపమే ఉత్తమోత్తమైనదని గ్రహించగలుగుతావు. అనగా సకల దైవమూర్తులను పరికించి చూస్తే కృష్ణుడే ప్రధానుడని గ్రహించగలుగుతావు. ఎందుకంటే ఆయన చేయవలసిన పని ఏమీ లేదు. కేవలం బాలీసుకు వీపును ఆంచుకొని కూర్చుని ఉండటమే పనిగా కలవానినే గృహ యజమాని అని గ్రహిస్తాం. ఇక మిగిలిన అన్ని రూపాలకు ఏదో ఒక ప్రత్యేకమైన, నిర్దుష్టమైన కార్యక్రమం ఉన్నది. దానికి చిహ్నంగానే, నిదర్శనంగానే అస్త్రమో శస్త్రమో ఏదో ఒకటి ఉంటుంది. అయితే కృష్ణునికి మాత్రం కేవలం వంశీ, మురళి ఒక్కటి తప్ప మరేమీ ఉండదు. కృష్ణుడే సర్వమయకర్త అని అదే చెప్తుంది. బాబా, ఈ రేఖామాత్రపు చిత్రాన్ని, స్కెలెటన్ను ఆధారంగా చేసుకొని మనోహరమైన మూర్తిని రూపొందించుకొని చూడు. నేను చెప్పిన మాటలన్నీ సత్యమనే గ్రహిస్తావు. మరొక్క విషయం, మీలోనే ఒకరు ఈ పిచ్చివాని మాటలను సేకరించి పుస్తక రూపంలో ముద్రించి పాగల్ హరనాథ్ అని పేరు పెట్టి ప్రకటించాడు. ఆ పుస్తకంలో నా ఫోటో కూడా ఒకటి ఉన్నది. ఒక ప్రతిని తెప్పించి చదివి చూడు. చాలా సందర్భాలలో నీకు మనశ్శాంతి లభిస్తుంది అనటంలో సందేహం లేదు. ఆ పుస్తకం దొరికే చిరునామా భాగవత చంద్రమిత్ర 18, తలా బగన్ లేన్, తలా, కలకత్తా. ఆయనకు వ్రాసి పుస్తకం తెప్పించుకోవచ్చు. ఆ పుస్తకం చదివితే నీవు తప్పక ఆనందాన్ని పొందుతావు. ఇంగ్లాండు, అమెరికా దేశస్థులు కూడా ఆ పుస్తకాన్ని ముక్త కంఠంతో ప్రశంసించారు. తప్పకుండా ఒక దానిని తెప్పించుకో. బాబా, నా శరీరం పూర్వం కన్నా అనేక విధాలుగా మెరుగైనదని, క్రమక్రమంగా బలం వస్తున్నదని మా డాక్టరు బాబాకు, మహేష్ బాబాకు, కైలాసదాదా మహాశయులకు చెప్పు. నాయనా, ఏదో ఒక రకంగా దేశానికి రాగలిగితే అవకాశమును బట్టి మీ వద్ద హాజరవుతాను. మీ దర్శనం చేసుకోవాలనే కోరిక చాలా ప్రబలంగా ఉన్నది. నా మనస్సులోని కోరికను దయామయుడగు కృష్ణుడు ఎప్పటికి నెరవేరుస్తాడో తెలియదు. మీరు పరమ పవిత్రులు. మీ దర్శనం చేసుకొని నేను కూడా ఎన్నటికి పవిత్రుడనవుతాను అని ఆలోచిస్తున్నాను. ఆ ఆలోచనే ఎంత బలాన్ని పుంజుకుంటున్నదంటే పగలు రాత్రి అదే ఆలోచనతో కాలం గడిపేస్తున్నాను. ఆ ఆలోచనే
మహదానందాన్ని ఇస్తున్నది. బాగా ఆకలితో నకనకలాడుతున్న వాడి ఎదురుగా మంచి మంచి తినుబండారాలనన్నింటినీ పెట్టి వాడిని ఎడంగా కట్టిపడేస్తే ఎలా ఉంటుందో నా పరిస్థితి ప్రస్తుతం అలా ఉన్నది. కృపామయుడైన కృష్ణుడు నాకు నిన్ను చూపించి నన్ను తీసుకుని వెళ్ళి మరొక మూలను కట్టిపడేశాడు. ఆయన ఖేలా వైచిత్ర రహస్యం ఆయనకే తెలియాలి. దానిని అవగాహన చేసుకునేందుకు నాకు శక్తి లేదు. ఒకవేళ ఉన్నా అర్థం చేసుకునేందుకై ప్రయత్నించను. ఇప్పుడు చేస్తున్నట్లుగానే ఆయన ఆదేశం ఇలాగే ఉన్నదని గ్రహించి తల వంచుకొని ఆయన ఆదేశాన్ని భరిస్తాను. ఎప్పటికీ అలాగే తలదాల్చుతాను. కృష్ణుడు మిమ్మల్ని ఆనందంలో ఉంచునుగాక. ఇదే నా ప్రార్థన. మీ అనురాగమునకగు హర. కుసుమహర కుసుమహర కుసుమహర.